ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:20 తర్వాత ఒక శుభవార్తనైతే మీరు వింటారు. ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు కలిగినా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. అయితే ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ లో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. అయితే మీ యొక్క లైఫ్ లో ఇదివరకు చాలా రకాల కష్టాలను మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక, మీ యొక్క లైఫ్ లో ఒక మంచి కీలకమైన మార్పునైతే మీరు చూడబోతున్నారు. ఆ మార్పు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం రోజు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్తనైతే మధ్యాహ్నం 2:20 తర్వాత మీరు వినే సూచన కనిపిస్తుంది. అంటే మీరు చాలా కాలంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి, అంటే ఆదాయం పెంచుకోవాలని కానీ, లేదా ఏ ఒక్క ఆదాయ మార్గం లేనివారు ఒక ఆదాయ మార్గాన్ని పొందుకోవాలని, అంటే అది బిజినెస్ అవ్వనివ్వండి, లేదా ఏదైనా ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంకా వేటిల్లో అయినా సరే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, అంటే మీ యొక్క కెరియర్ పరంగా, వృత్తిపరంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది. దాని గురించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఫోన్ కాల్ రావటం కానీ, లేదా ఒక మంచి అవకాశం మీకు మెయిల్ ద్వారా రావటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన మీ యొక్క లైఫ్ లో జరుగుతుంది. అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే ఆ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:20 తర్వాత దీనికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఆర్థికంగా పురోగతి సాధించడానికి వీరి ముందుకు అవకాశాలు ఎక్కువగా వచ్చే సూచన కనిపించడంతో పాటు వీరు ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఈ రోజు మీకు ఉన్నాయి. అయితే ఏది అవసరం ఏది అనవసరం అనేది ఆలోచించి మీరు డబ్బు ఖర్చు చేయటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు నూతన వ్యక్తితో పరిచయం కనిపిస్తుంది. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క లైఫ్ లో ఊహించని మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకొని దానికి పరిష్కారం దొరకక బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారితే మాత్రం అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ గొడవను పెద్దదిగా మార్చుకోకుండా గొడవ తీవ్రత తగ్గించుకోవటానికి, బంధాలను నిలుపుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే ఈ విధంగా వృషభ రాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ ఒక మంచి పెద్ద శుభవార్తనైతే ఈ రోజు మీరు వినబోతున్నారు. వృషభ రాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా మరెన్నో శుభ ఫలితాలు చూస్తారు. ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి.
దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.